రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఇవాళ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలహీనపడింది. రాబోయే 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా గడిచిన 24 గంటల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 2 రోజుల పాటు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఈ అల్పపీడన ద్రోణితో పాటు క్యుములో నింబస్ మేఘాలు అల్లుకొని ఉన్నాయి. వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, విపరీతమైన గాలి, పెనుగాలి, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. అయితే ఒక ప్రాంతంలో పడ్డ వర్షం మరో ప్రాంతంలో ఉండదు. ఇలాంటి సీజన్లో ఈ క్యుములో నింబస్ మేఘాల వల్ల ఒక 20 కిలోమీటర్ల పరిధిలోనే వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు, మక్కల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి హార్వెస్టింగ్కి వచ్చిన రైతులు కూడా ఆ పంట అంతా నేల రాలిపోయి పెద్ద ఎత్తున నష్టపోయారు. మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. రాబోయే 48 గంటలు కూడా రైతులు హార్వెస్టింగ్ చేయవద్దు. ఒకవేళ పంట నూర్పిడి ఏదైనా చేసి ఉంటే ఆ పంట తడవకుండా చూసుకోండి. ఇక మామిడి విషయంలో చేయగలిగింది ఏం లేదు. రాలిపోయింది మొత్తం రాలిపోద్ది, మిగిలింది మాత్రం కాపాడుకోవడం. ఇక బనానా, పపాయ రైతులు కూడా పెద్ద ఎత్తున తీవ్ర నష్టాలను ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పెను గాలుల వల్ల ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి హార్వెస్టింగ్ మరో 15 రోజులు 4 రోజుల్లో పంట చేతికి వస్తుందనగా ఈ పెను గాలులు ప్రతి సంవత్సరం విరుచుకు పడుతూనే ఉన్నాయి. వీటికి పంటల బీమా రాదు, ప్రభుత్వం కూడా పరిహారం అందించే ఆలోచన కూడా చేయడం లేదు. రాబోయే 48 గంటల్లో ఏపీ, తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలతో పాటు పెనుగాలులు వీచే అవకాశం ఉంది. రైతు సోదరులు హార్వెస్టింగ్ అయితే వాయిదా వేసుకోండి. ముఖ్యంగా మిర్చి రైతు సోదరులు అయితే పంట తడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తడిస్తే ఇక కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండదు. ఇప్పటికే ధరల పతనమై రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. మీ ప్రాంతంలో వర్షం ఎంత నమోదైంది, పెనుగాలులు, పంట నష్టం ఎలా ఉంది అనే విషయాలు మాత్రం కామెంట్ చేయండి.